మన హ్యూమన్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్. మనం పాజిటివ్ థాట్స్ తీసుకొస్తే ఆ రోజంతా ఆ టైం అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్ థాట్స్తో దాన్ని మొదలెట్టామంటే మొత్తం నెగిటివిటీ వస్తూ ఉంటుంది. మన మైండే మనం, మన థాట్సే మనం. ఏ మనిషి అయినా తన మైండ్లో ఒకే విషయం మీద ఫోకస్ చేసి దాని పట్లే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ గోల్ అచీవ్ చేస్తాడు. అదే మైండ్లో ఇది మన వల్ల కాదు, మనం చేయలేము అని ఫీల్ అవుతే అది చేయకుండా అయిపోతాడు. మనం గమనిస్తే సామాన్యమైన వ్యక్తులు కొన్ని సందర్భాల్లో అసామాన్యంగా గొప్ప విషయాలు సాధిస్తారు. అవి చదువుతుంటే చూస్తుంటే మనకి మిరాకిల్స్ లాగా అనిపిస్తాయి. ఆ సామాన్యమైన వ్యక్తులు అసలు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఆలోచించి అసామాన్యంగా అవుతారు? వాళ్ళ మైండ్లో ఒకే ఒక పట్టుదల, ఒకే ఒక తపన, సాధించాలి, ఎలా అయినా మన గోల్ అచీవ్ చేయాలి అని చెప్పి. మనం గమనిస్తూ ఉంటాం చాలామంది ర్యాంకర్స్, చాలామంది క్రికెటర్స్, ఇంకా చాలామంది అచీవర్స్, వీళ్ళందరిలోనూ ఉండే బేసిక్ క్వాలిటీ ఫోకస్ అండ్ హార్డ్ వర్క్. అవి లేకుండా మనం విజయం సాధించాలంటే కష్టం. కాబట్టి మన మైండ్లో ఫస్ట్ మనం ఒకటి ఫిక్స్ అయిపోవాలి. మనం అనుకున్న లక్ష్యం పట్ల 100% ఫోకస్ మనకు ఉండాలి. దాని పట్ల డిసిప్లైన్గా పనిచేయడం స్టార్ట్ చేయాలి. ఆ పని స్మార్ట్గా ఉండాలి. ఎవరైతే ఫోకస్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, డిసిప్లైన్ ఇవన్నీ కంబైన్ చేసి వాళ్ళ మైండ్లో నేను ఇది సాధించాలని ఫిక్స్ అయిపోతారు, వాళ్ళు అది సాధిస్తారు అనుకున్నది. అది కాకపోతే అంతకంటే పెద్ద సాధిస్తారు, కానీ అంతకంటే తక్కువ సాధించే అవకాశమే లేదు. ఇది చాలా సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద అచీవర్స్లో నేను చూశాను. వీళ్ళందరిలో ఉంది ఒక ట్రైట్, ఒక డిసిప్లైన్. ఇంకొకటి కొంత సంయమనం. సంయమనం అంటే లైఫ్లో ఎదురవుతున్న అంశాలకు కానీ, లేకపోతే సవాళ్ళకు కానీ, లేకపోతే ఎదురవుతున్న సమస్యలకు కానీ, కొన్ని సందర్భాల్లో వ్యక్తుల వల్ల కానీ లేదా వ్యవస్థల వల్ల కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దాన్ని వెంటనే రియాక్ట్ అవ్వకుండా కొంచెం స్లోగా సంయమనం పాటిస్తూ ముందుకెళ్తారు. అంతేగాని సడన్ ఇంపల్స్ రియాక్షన్స్ చూపించరు. దీనివల్ల మనం ఏదైతే విషయం అనుకుంటామో దాని మీద ఫోకస్ దాని మీదే లగ్నమై ఉంటుంది. లేకపోతే ప్రతి విషయానికి రియాక్ట్ అవుతూ ఉంటుంటే మనం మన లైఫ్లో ఫోకస్ మిస్ అవుతాం, చాలా విషయాల్ని పెంచి పెద్ద చేస్తాం అన్నమాట. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో, అవసరం లేని విషయాల్లో మినిమంగా మనం ఇంటర్ఫేర్ అయ్యి మినిమం ఆలోచించి, పెద్ద పెద్ద విషయాల్లో మన లైఫ్కి సంబంధించిన ఫోకస్ విషయాల్లో మనం ఎక్కువగా దృష్టి పెడితే మంచిది.